నన్ను ఆశీర్వదించండి నాన్న. శబాష్ శబాష్ రా, ఆల్ ది బెస్ట్. షకలక బేబీ షకలక బేబీ. రే ఏం చూస్తున్నారా? రీల్స్ చూస్తున్నా నాన్న. రీల్స్ ఏంట్రా? నీ వయసు ఏంటి? నువ్వు చూసేవేంటి? ఇలాంటివన్నీ చూస్తే కళ్ళు పోతాయి. ఈ వయసులో నువ్వు వాతిలో ముత్యమంతా అని చెప్పేసి అమ్మాయిలతో రొమాంటిక్ డాన్స్ చేస్తే నీ కళ్ళు పోవా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావేంట్రా నువ్వు? మా రోజుల్లో పెద్దోళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని తెలుసా? అసలు రాత్రి అంతా వీధి దీపాల కింద కష్టపడి చదువుకునేవాళ్ళు. భగవంతా ఏం బీకారు. ఈ రోజు ఏంటి? నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే అంటే పిల్లలు హ్యాపీగా ఉండాలి. స్కూల్కి వెళ్తే పిల్లలకి హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? హ్యాపీనెస్ ఇప్పుడు నీకు ఏం తక్కువైందిరా? నీకు 6 గంటలకు లేచి స్కూల్కి వెళ్ళాలి. అక్కడేమో 6 సబ్జెక్టులు వాయిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్, మళ్ళీ అమ్మేమో ట్యూషన్ ఉంటది. నువ్వేమో గ్యాప్ దొరికితే షూటింగ్ వెళ్దాం పదా అంటావు. రే అవన్నీ దాటే ఇక్కడికి వచ్చేవరా నాయనా? ఈ పెద్దోళ్ళ కష్టాలు ఏ తలమాసినోడికి చెప్తే వింటాడురా? నాకు అర్థం కావట్లేదు అసలు. ఈ పిల్లల కష్టాలు ఏ తలక మాసినోడికి చెప్తే అర్థమవుతుంది రా నాయనా. ఏంటి బా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు వినిపించుకోవట్లేదు సార్, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నోటుకు వదిలి పెడితే అది మాట్లాడుతున్నాడు వీడు. మాట వినిపించుకోవట్లేదు. లేదు మీరు వినిపించుకుంటున్నారా? ఆడియన్స్ అన్నాల నుంచి చెప్తున్నారు ఇక జబర్దస్త్ ఆపండి అని అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీకు ప్రాబ్లం, వీడికేమో చిన్నపిల్లల కష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు, మీరేమో పెద్దోళ్ళ కష్టాలు ఎక్కువ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అయితే ఒక పని చేద్దాం, రోల్ రివర్స్ చేద్దాం. అంటే ఫాదర్ క్యారెక్టర్ వీడు చేస్తాడు, పిల్లల క్యారెక్టర్ నువ్వు చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ కష్టాలేంటో వీడికి తెలుస్తుంది, వాళ్ళ కష్టాలేంటో మీకు తెలుస్తుంది. రోల్ రివర్స్ అర్థమైంది కదా? మీ ఫ్రెండ్స్ అందరిని మీరు పిలవండి, మీ ఫ్రెండ్స్ అందరిని నువ్వు పిలు. పిల్లల గ్రేటో లేకపోతే పెద్దోళ్ళ గ్రేటో చూసుకుందాం. పెద్దోళ్ళ టీంకి లీడర్ వీడు, మా పిల్లలకి లీడర్ నేను. వాళ్ళంట పిల్లలకి టీం లీడర్ అంటే అతను, నువ్వేమో పెద్దోళ్ళకి టీం లీడర్. ఒకసారి వెళ్ళి ఛాలెంజ్ చేసి తొడగొట్టి వెళ్ళు. నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు. అరే నీ ఇష్టం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నావు. ఓకే, మధ్య మధ్యలో చూడన్నా ఎంత చక్కగా అరుంధతిలా ఉంది. నువ్వు కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా పశుపతిలా అవ్వకు. నువ్వు యాక్టింగ్ లాగా. బాబోయ్ ఈ రొట్టగడ వచ్చాడు. వాడు పర్మిషన్ ఇస్తే చేసుకోరా, లేకపోతే వద్దు. అరే పర్మిషన్ ఇచ్చావా? ఇచ్చాను. చేసుకో. మరి ఇప్పుడే ఇచ్చారన్నావు, మళ్ళీ మాట్లాడతావు. వాడిని కాసేపు మాట్లాడి నువ్వు. అరుంధతిలా ఉన్నావు. కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా పిచ్చోర్లా అవ్వకు. చింపాంజీలా ఉన్నావు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి విశేషాలు? చెయ్యి తీరా అంటే నరేష్ గారు అంటే అంత ప్రేమ నీకు? ప్రేమ తొక్కనా? అది నా షత్తు, అది నా షత్తు. నా షత్తు మీద ఎవరైనా చేస్తే చెయ్యి నరికి పడేస్తా. నీ పొట్టాన్ని ఇరుకొట్టేస్తా. ఏమా నువ్వు తాగుబోతు రమేష్ వాళ్ళ అమ్మాయి కదా? ఏమే శ్రీదేవి గెటప్ అసలు నీకు సెట్ అయిందా? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో సెట్ అయినవా? మీకు అందరికి నిజంకే లేదు, అలా ఏం చవాలా? అనవసరంగా మరి గుండ్లేవా? లూజర్ లూజర్. పిల్లలు అల్లరి చేస్తే తీసుకుపోతా. మూతి ఇరిగిపోతుంది. ఏమయ్య అది నాకు అర్థం కావట్లేదు. మా అందరికి ఈ కిడ్స్ గెటప్ పిల్లలకి ఇదేంటి, ఏం సెటప్ చేసావు? మీకు ఏం లేదబ్బా, వాళ్ళు అడుగుతున్నారు మా పిల్లలకి చాలా కష్టాలు ఉన్నాయి అంటున్నారు. రాఘవ గారు అంటున్నారు లేదు మా పెద్దోళ్ళకే కష్టాలు ఉంటున్నాయి అన్నారు. నేను పోతాను. ప్లీజ్ అరే నిన్ను నేను మీరు జిప్పేసుకోరా ప్లీజ్. కూలాగా ఉంది. అరే నీతో మాట్లాడండి రండి. అప్పుడు రాఘవ గారు ఆ మాట అన్నారు, అందుకని రోల్ రివర్స్ చేశా. వీళ్ళకి పెద్దోళ్ళ గట్టపులేస్తే పెద్దోళ్ళ కష్టాలు ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది, మీకు పిల్లల గట్టపులేస్తే పిల్లల కష్టాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా మేము పిల్లల్లా ఉండాలి, వాళ్ళు మా తండ్రిలా ఉంటారు అంతేనా? అంతే, డన్, అర్థమైంది. సూర్యకాంతం ముందుకురా. సూర్యకాంతం గెటప్ ఇది. మరి మాట్లాడు, అదిగో వచ్చాడు. రే కాసేపు వాళ్ళు ఏదో మాట్లాడతారు. అమ్మా చెప్పమ్మా. నీకు మార్కులు తక్కువ వస్తున్నాయంట. అవునమ్మా. నెక్కు పగిలిపోతుంది.
చూసారా చూడడానికి ఎంత స్టడీ మెటీరియల్ లా ఉన్నాడు. నాన్న ఏం చేస్తూ ఉంటావు నువ్వు? పొద్దున్న రాత్రి చదువుకుంటుంటా. పగలు కొడతావా? అరే వాళ్ళది అయిపోయిన దాకా మన దగ్గర కూర్చుందా? ఏంట్రా రారా రే రారా. నీ కాళ్ళు తీసేసి నేను పెట్టుకుంటాను. ఒరే ఒక మాటని శ్రీదేవి డ్రామా కంపెనీ నువ్వు పిలిచి చెప్పలేదు. ఏదో ఇప్పటిదాకా చెప్తేనే మాట్లాడినట్టు చెప్పలేదు ఇది నాకు అంటున్నాడు వాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చేయండి మేము తట్టుకోలేకపోతున్నాం. అదేంటి మేడం పెద్దోళ్ళు చిన్నపిల్లల బట్టల్లో ఉన్నారు? అటు చూడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా రెడీ అయ్యారు. ఏయ్ మీరిద్దరు ఇక్కడ రండి రండి. ఎంత చక్కగా చీర కట్టుకొని బ్యూటిఫుల్ గా ఉన్న రష్మి ఆ చాక్లెట్ ఇవ్వు. ఇది నీకు. థ్యాంక్ యూ ఆంటీ. నరేష్ రారా చూడు వాళ్ళిద్దరు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నారో. చాక్లెట్స్ చాక్లెట్స్ రండి పిల్లలు రండి. ఆయాలిద్దరూ వచ్చారు ఇంకా లంచ్ పెట్టేస్తే. ఏం లేదు మా ఈ రోజు ఏమో పిల్లలు మాకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి అంటున్నారు. పెద్దోళ్ళు ఏమో లేదు మా బాధ్యతలు ఎక్కువ కష్టాలుగా ఉంటాయని వాళ్ళు అంటున్నారు. అందుకని రోల్ రివర్స్ చేసాం. పెద్దోళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చి పిల్లల క్యారెక్టర్ వీళ్ళకి ఇచ్చాం. అప్పుడు అర్థమైపోద్ది కదా. అక్కడ మాత్రం చాక్లెట్ ఇచ్చారు. మేము పిల్లలే కదా మాకు కూడా చాక్లెట్ ఇవ్వాలి కదా. నువ్వు తిన్న చాక్లెట్ అమ్మా. రుద్దువేద్ కమ్ హియర్. ఏంటి రైట్ ఏంటి మీ బాధ ఏంటి? ఇప్పుడు ఏమన్నావు? చాక్లెట్ తింటే అమ్మా పళ్ళు ఇరిగిపోతాయి. నువ్వు చాక్లెట్ తింటే మీ అమ్మ పళ్ళు ఇరిగిపోతాయా? మరి నీ పళ్ళు పరిస్థితి ఏంటి? అసలు ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు ఎవరని అడుగు ఫస్ట్. బ్రష్ చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు పళ్ళు ఇరిగిపోతే అయినా ఇరిగిపోవడానికి నాదేమన్నా ఇలాగా సెట్టా అని అడుగు. సో వీళ్ళు ఇద్దరిని కూడా ఎంటర్టైన్ చేసి ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ నేను ఇక్కడ లిటిల్ హార్ట్స్ అందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారో అక్కడెక్కడే. వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబు నే